Hello everyone, welcome to our channel Sasha Archula. If you are watching this channel for the first time, please to subscribe to our channel. Hello everyone, here comes our parcel from India. ఫైనల్గా మాకైతే పార్సల్ వచ్చేసింది అనమాట. లాంగ్ వెయిటెడ్ పార్సల్ ఇస్ అది అండ్ ఇట్ హ్యాస్ సో మెనీ సర్ప్రైజెస్ అండ్ మా డాటర్ బర్త్డే ఉంది, దానికోసం కూడా స్పెషల్ థింగ్స్ ఉన్నాయన్నమాట. చూడండి ఫస్టే ఎన్ని స్నాక్స్. అసలు ఫస్ట్ అసలు పార్సెల్ చూడగానే ఎంత ఆనందం వస్తుందో కదా. మనకి కొన్ని వస్తువులు తెలిసినవి ఉన్నా కూడా మన పేరెంట్స్ సర్ప్రైజెస్ ప్లాన్ చేస్తారు కదా, మనకు ఇష్టమైన స్వీట్స్, డ్రెస్సెస్ మనకు తెలియకుండా పెట్టడం. చూడండి 1 బై 1 మా హస్బెండ్ అయితే ఇక్కడ స్నాక్స్ తీస్తున్నారు. లడ్డూలు, కార, ఇవన్నీ బయట దొరికే స్వీట్స్ అనమాట. ఈసారి పూతరేకులు వచ్చాయి అండ్ అరిసెలు వచ్చాయి, అవి అలాగా ప్యాక్ చేశారు. అన్నీ వెల్ ప్యాక్డ్. ఇవేమో కరిగెలు అండ్ సున్నుండలు. ఇది చింతపండు ప్యాకెట్. చింతపండు మేము ఇండియా నుంచే తెప్పించుకుంటాం అనమాట. అండ్ ఇవన్నీ గారెలు ఇలాగా ప్యాక్ చేస్తారనమాట. అస్సలు విరగకుండా చాలా మంచిగా వచ్చేస్తాయి. అండ్ సంక్రాంతి స్పెషల్ సకినాలు. అండ్ ఇవి నా కోసం ఫ్రాక్స్ అనమాట, సమ్మర్లో వేసుకోవడానికి. ఇదంతా చింతపండు ఇలాగ టైట్‌గా ప్యాక్ చేసి పంపిస్తారు. ఎంత బాగుంటాయో ఈ ఫ్రాక్స్, నేను ఎప్పుడైనా మళ్ళీ చూపిస్తాను మీకు. అండ్ ఇది పసుపు అనమాట. ఎంతైనా మన ఇండియా నుంచి తెచ్చుకున్న పసుపు టేస్ట్ వేరే ఉంటుంది కదా. సో మేము ఇండియాదే వాడతాము మోస్ట్లీ కుదిరినంత వరకు. అండ్ ఇవి కొన్ని బట్టలు. ఈ నువ్వుల ముద్దలంటే మాకు చాలా ఇష్టం. సో అందుకని అవి కొంచెం ఎక్కువ ప్యాకెట్స్ ఉన్నాయన్నమాట. ఇంకా తీస్తుంటే అలాగొస్తున్నాయి. అండ్ బెడ్‌షీట్స్ గూడా నాకు ఇండియావి చాలా మంచిగా అనిపిస్తాయి. సో కిందుందది. ఇదేమో చింతకాయ పచ్చడి. ఈ బ్యాగ్ అంతా బట్టలనమాట. అండ్ ఇలాగ దారాలు అవి గూడా పంపిస్తుంటారు. జస్ట్ ఇన్ కేస్ మనం తెచ్చుకున్న బట్టలకి మ్యాచ్ అయ్యేలాగా ఉండడానికి. మనం కుట్టేది వెరీ రేర్, బట్ జస్ట్ ఇన్ కేస్. ఇవన్నీ సాషాకి వాళ్ళ నానమ్మ, తాతయ్య కలిసి షాపింగ్ చేసి మరీ పంపించిన అవుట్‌ఫిట్స్ అనమాట. ఫైనల్‌గా పార్సెల్ అంతా ఓపెన్ చేసి బయట పెట్టేసాము. ఇవన్నీ స్నాక్స్ వచ్చాయి. అండ్ హియర్ కమ్స్ ద బ్యూటిఫుల్ లెహెంగా. వాళ్ళ అత్తయ్య సాష కోసం చాలా ప్రేమతో కుట్టించిందనమాట. చాలా పొడుగుంది. నేనే అడిగాను సాష ఫాస్ట్‌గా పెరుగుతుందని, హైట్ ఎక్కువ ఉండాలని చెప్పి. వావ్! దీనికి దుపట్టాలాగా కూడా వచ్చింది. చాలా బాగుంది. ఆరెంజ్ కలర్ ఆల్ ఓవర్ లెహంగా. నెక్స్ట్ ఉగాదికి వేయడానికి ప్లాన్ చేస్తాను. అండ్ సాషాకి జీన్స్ ప్యాంట్లు వచ్చాయి. ఇవి చాలా క్యూట్‌గా ఉన్నాయి కదా. సమ్మర్‌లో వేసుకొని ఇంకా తిరుగుతుంది. తనకి చాలా ఇష్టం. ఇలాగ పింక్ అబ్సెషన్ ఉంటది కదా అమ్మాయిలకి. ఆ చిన్న ఫ్లవర్స్ లాంటి డిజైన్ ఉంటే ఇంకా చాలా ఇష్టము. ఇది ఆ లెహంగాకొచ్చిన ఓణి అనమాట. సో కొంచెం పెద్దగయ్యాక మనం ఇలాగ ఓణితో కూడా పేరప్ చేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ కొన్ని ఫ్రాక్స్ తీసుకున్నారు సాష కోసం. అలాగా డైలీ వేర్‌కి అలా ఉంటాయి కదా, డే కేర్‌కి వెళ్ళడానికి అని చెప్పి. చాలా బాగున్నాయి. నాకు ఇక్కడికంటే ఇండియాలోనే వెరైటీస్ ఎక్కువ ఉన్నాయి అనిపిస్తది. ఇక్కడ ఫ్రాక్స్ ఏమో మోర్ ఆఫ్ కంఫర్ట్. ఇండియాలోనేమో కొంచెం డిజైనర్‌గా ఉంటాయి కదా. అది డిఫరెన్స్ ఉంటది. స్వెటర్స్ అవి మోస్ట్‌లీ మేము ఇక్కడే తీసుకుంటాము. బట్ ఇలాగ రెగ్యులర్ అవుట్‌ఫిట్స్ ఏమన్నా కొత్తగా అనిపిస్తే ట్రై చేస్తాము. ఈ ఫ్రాక్ కూడా చాలా బాగుంది. ఇలాంటి ప్రింటెడ్ వర్క్ వచ్చినవి ఇక్కడ కొంచెం రేర్. ఇవి కొన్ని క్యాజువల్ అవుట్‌ఫిట్స్ ఊరికే అలాగా నైట్ టైమ్ వేయడానికి ఉంటాయని చెప్పి తీసుకున్నామనమాట. సాషాకైతే చాలా నచ్చుతాయి. దానికి లైట్ కలర్స్ అంటే చాలా ఇష్టం. ఇలాగ పింక్, లైట్ బ్లూ, ఆహ్, యెల్లో, ఇప్పుడు పింక్ ఫ్లవర్ వచ్చింది కాబట్టి కూడా ఇష్టపడతది. సో ఇవన్నీ సాషాకి కోసం తీసుకున్నవే అనమాట. సాషాకైతే చాలా నచ్చుతుంది. మా హస్బెండ్ ఇంకా టయర్డ్ అయిపోయారు ఇక్కడ ఈ బెడ్‌షీట్.
ఒకటి తీసుకున్నారు. నాకు కొంచెం డార్క్ కలర్‌లో ఉంటే గూడా నచ్చుతాయి. లైట్ కలర్స్ ఐ ప్రిఫర్. బట్ ఐ ప్రిఫర్ టు హ్యావ్ డార్క్ వన్స్. కొంచెం ఇక్కడ వింటర్‌లో అలాగున్నప్పుడు అవి బ్రైట్ అండ్ కలర్స్ ఏస్తే చాలా మంచి లుక్ ఉంటుంది బెడ్‌రూమ్‌లో. అండ్ ఇవన్నీ స్నాక్స్ అనమాట. ఇంక ఇమ్మీడియేట్‌గా ఓపెన్ చేస్తున్నారు. టేస్ట్ చేయాలి గదా మరి! ఈగర్‌లీ వెయిట్ చేసినందుకు. సో, సకినాలు ఓపెన్ చేసుకున్నాము. అండ్ పూతరేకులు, అరిసెలు కూడా ఓపెన్ చేసేసుకుంటున్నాం ఇక్కడ. వావ్! సున్నుండలు. సాషాకి ఈ మధ్య సున్నుండలంటే చాలా నచ్చుతున్నాయనమాట. సో, ఇలాగా బెల్లంతో, షుగర్‌తో సెపరేట్‌గా చేసి పెట్టారు. ఎంత నీట్‌గా వచ్చాయి చూసారా? ఇంత దూరం వచ్చినా కూడా ఒక్కటి కూడా అసలు విరగలేదు. చాలా పర్ఫెక్ట్‌గా ప్యాక్ చేశారు. సాషా ఏది తీసుకోవాలా అని ఆలోచిస్తుందనమాట. అప్పటినుంచి తీస్తుంటే చూస్తుంది. సో, వాళ్ళ నాన్నకి అది ఇచ్చి దానికిష్టమైన లడ్డు పట్టుకుంది. ల లడ్డు అంటే ప్రాణం దానికి. చూసారా మా పార్సల్‌లో ఏమేమున్నాయో, ఎలా ప్యాకింగ్ చేశారో. మీకిష్టమైన స్వీట్స్ ఏంటి? పార్సల్‌లో ఏమొస్తే మీరు ఎక్సైటెడ్‌గా ఉంటారో తప్పకుండా షేర్ చేసుకోండి. హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్.